తెలంగాణలో స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. ప్రభుత్వం కేంద్రీయ విద్యా తరహాలో విద్యా సంవత్సరం క్యాలెండర్ను రూపొందించడంతో ఉదయాన్నే పిల్లలంతా బడిబాట పట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం టిఫిన్ బాక్సులు సిద్ధం చేసి స్కూల్ వ్యాన్లలో వారిని సాగనంపారు. మళ్లీ పుస్తకాల బరువు, ఫీజుల మోత మోగుతోంది. ఇన్నాళ్లు వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు తొలి రోజు బడికి ఉత్సాహంగా వెళ్లారు. స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ కూడా జులిపిస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 10 బస్సులపై జరిమానా విధించిన అధికారులు మరో 2 బస్సుల్ని సీజ్ చేశారు. దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. స్కూల్స్ ఒకవైపు ప్రారంభం కావడంతో ఆర్టీఏ అధికారులు బస్సులపై దృష్టి సారించారు. ప్రధానంగా పిల్లలను తరలించే బస్సులపై ఈసారి చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రారంభమైన రోజే ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై దాడులు చేయడంతో మనకు దానికి సంబంధించిన అర్థం కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు అనేకం కూడా స్కూల్ పిల్లల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటివి ఈ ఏడాది ఈ అకాడమిక్ ఇయర్లో అలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజే ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై కూడా జులిపిస్తున్నారు. ప్రస్తుతం మనం లంగర్ హౌస్ దగ్గర ఒక స్కూల్ బస్సు వద్ద ఉన్నాం. ఈ బస్సు పరిస్థితి చూస్తేనే చాలా భయంకరంగా ఉంది, దారుణంగా ఉంది. బయటికి వెళ్ళి చూస్తేనే అత్యంత దారుణంగా ఉన్న ఈ స్కూల్ బస్సులో పిల్లలను తరలించడానికి సదరు స్కూల్ యాజమాన్యం బయటికి తీసుకొని వచ్చింది. ఈ స్కూల్ బస్సులో పిల్లల్ని తీసుకొని వెళ్లేందుకు కూడా రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. అయితే ఈ స్కూల్ బస్సుకు మాత్రం ఎలాంటి ఫిట్నెస్ కూడా లేదు. మనం చూస్తున్నాం కూడా ముందల పూర్తిగా ధ్వసమైన బస్సు. ఇది చాలా పాత కాలం నాటి బస్సు. ఈ బస్సుకి పైనుంచి మాత్రమే పైపూతలు పూసి ఈ విధంగా స్కూల్లో పిల్లల్ని తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళాక కూడా లోపల మీకు ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. స్కూల్ లోపలికి వచ్చిన తర్వాత బస్సులో కూడా అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళికి మనకు కనబడుతూ ఉంది. ఇవాళనే స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రారంభం కాబోతున్న సమయంలో ఎంతో నీట్గా ఉండాల్సిన స్కూల్ బస్సులు అలాగే ఫిట్నెస్లో ఉండాలి. ఆర్టీఏ అధికారులు చెప్తున్న ఏవైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ స్కూల్ బస్సుకు మాత్రం అలాంటివి ఏవీ లేవు. అయినా కానీ నిర్లక్ష్యంగా రోడ్డుపైకి రావడమే కాకుండా విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఎక్కడ కూడా ఈ స్టీరింగ్ కూడా మనం చూడొచ్చు ఎంత భయంకరంగా ఉందో. స్టీరింగ్ కూడా చాలా దరిద్రంగా మనకు కనబడుతున్న పరిస్థితి ఉంది. అలాగే స్కూల్ బస్సులో ఖచ్చితంగా ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ ఎయిడ్ కిట్ మాత్రం ఉంది, కానీ ఇది కేవలం నామమాత్రంగానే ఉంది. ఇది మనం చూస్తున్నాం అంటే ఒకవేళ ఇంజ్యూర్డ్ అయితే వాళ్ళకు ఉపయోగించే ఆయింట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. కానీ దీంట్లో ఆయింట్మెంట్ లేదు, కేవలం ఆయింట్మెంట్ బాక్స్ ఒకటే ఉంది. ఇది కూడా ఎక్స్పైర్ అయిన ఆయింట్మెంట్. ఎక్కడ కూడా యూజ్ చేస్తున్న దాఖలాలు లేవు. అలాంటి ఆయింట్మెంట్ డబ్బాలో పెట్టాడు. అలాగే కాటన్ని కూడా చూస్తే మనం చూడొచ్చు మొత్తం దుమ్ము కొట్టుకుపోయిన కాటన్ ఉంది. డెటాల్ కూడా ఒకటి పెట్టాడు. పేరుకు మాత్రం అంటే నామమాత్రంగా మాత్రమే వీటిని పెట్టాడు. డెటాల్ మనం చూస్తున్నాం కూడా ఇదంతా కూడా పూర్తిగా మ్యానుఫ్యాక్చర్డ్ డేట్ మించిపోయి ఉన్నాయి. అంటే ఎక్స్పైర్ అయిన డేట్కి సంబంధించిన వాటిని ఇవన్నీ కేవలం నామమాత్రంగా మాత్రమే అతను పెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక మరొక వైపు మనం చూస్తున్నాం వెనకాల పూర్తిగా అద్దం కూడా లేదు బస్సుకి. అలాంటి బస్సు ఇది. ఈ బస్సుని తీసుకొని విద్యార్థులను తరలిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు స్కూల్ యాజమాన్యాలకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారనేది. వెనకాల అద్దం లేదు, అలాగే సీట్లు కూడా చాలా దరిద్రంగా ఉన్న పరిస్థితి, దుమ్ము కొట్టుకుపోయిన ఉన్న పరిస్థితి. నీట్గా ఉంచుకోవాలి. స్కూల్స్ ఇప్పుడే ప్రారంభమవుతున్న సమయంలో ఈ విధంగా స్కూల్స్ని ఏర్పాటు చేయడం, ఈ స్కూల్ బస్సులను ఈ విధంగా కొనసాగించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికైనా వీళ్ళల్లో యాజమాన్యాల్లో మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థులను కేవలం డబ్బులు వసూలు చేయడం కోసమే కాకుండా ఇలాంటి వాటిపైన కూడా దృష్టి సారించారు. మనం చూస్తాం స్కూల్ సీట్ల పైన ఎప్పుడో గతంలో అంటే గత అకాడమిక్ ఇయర్లో పిల్లలు ఆడుకున్నట్లుగా కూడా గుర్తులు కూడా ఉన్నాయి. అలాంటి బస్సు అంటే ఆ స్కూల్ సెలవుల తర్వాత తిరిగి అక్కడికి వెళ్ళారు, అక్కడే బస్సును ఆపేశారు తప్ప మళ్ళీ తీసుకొని రాని పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. అలాంటి ఈ స్కూల్ బస్సులో విద్యార్థులను తరలిస్తున్నారంటే యాజమాన్యం ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది మనకు తెలిసిపోతుంది. అలాగే ఇలాంటి వాటిపైన ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. అలాగే ఇటు మేనేజ్మెంట్లు కూడా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా కేవలం ఫీజుల గురించే కాదు వాళ్ళ ప్రాణాలకు చెలగాటమాడకుండా వాళ్ళని సేఫ్గా తీసుకెళ్లి అలాగే సేఫ్గా వదిలేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చెప్తున్న విధంగా స్కూల్ బస్సులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ మురళితో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.
ఇక మెహదీపట్నంలో కూడా ఫిట్నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ సోమయ్య అందిస్తారు. ఈరోజు నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు బస్సులపై దాడులు చేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులకు నగరంలో విస్తృతంగా ఆర్టీఏ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫిట్నెస్ లేకుండా ఖచ్చితంగా ఆ సంబంధిత బస్సులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. నగరంలో ప్రతి చోట ఆర్టీఏ అధికారుల దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఫిట్నెస్ లేని ఫిట్నెస్ బస్సులతో పాటు కాలం చెల్లిన బస్సులను కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. స్కూల్లో యాజమాన్యాలు అవసరానికంటే మించి, అంటే స్టూడెంట్స్ అవసరానికంటే మించి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని బస్సులు సీజ్ చేశారు? ఏమన్నా ఇప్పటి వరకు 5 బండ్లు సీజ్ చేశామండి. ఇంకా చెకింగ్ ఇంకా జరుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఇంకా వారం రోజులు 10 రోజుల వరకు చెకింగ్ ఇలానే నడుస్తుంటుంది. తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వము ఈ స్కూల్ బస్సుల గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్కూళ్లు మొదలవగానే ఆటోల దందా మొదలైంది. పరిమితికి మించి పిల్లల్ని ఎడాపెడా ఎక్కించేసుకుంటున్నారు ఆటో వాలాలో. ఇలా కుక్కేస్తే తీసుకెళ్తే ఉండడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో వాలాలు మాత్రం తమకు గిట్టుబాటు కావడం కోసం తప్పట్లేదంటున్నారు. ఈ ఆటో దందాపై మరిన్ని వివరాలు షేక్పేట నుంచి మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. జంట నగరాల్లో ఈ ఏడాదికి సంబంధించి అకాడమిక్ ఇయర్ నిన్నటి నుంచి కొన్ని స్కూల్స్, ఇవాళ నుంచి కొన్ని స్కూల్స్ ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని స్కూల్స్ను రాకపోకలు స్కూల్ బస్సుల్లో కొనసాగిస్తుంటే మరికొందరు విద్యార్థులను ఆటోల్లో తరలించడం కూడా మనం చూసుకోవచ్చు. అయితే అసలే కాలం చెల్లిన ఆటోలు, అనుభవం లేని డ్రైవర్లు, పరిమితికి మించిన లోడ్తో కూడా ఆటోలలో విద్యార్థులను రవాణా చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఆటోల్లో కూడా విద్యార్థులను తరలించేందుకు కేవలం 6 మందిని మాత్రమే ట్రావెల్ చేయాలని చెప్పేసి ఆర్టీఓ నిబంధనలు విధించింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఆటో వాళ్ళలు అత్యాశతో చిన్నారులని కూడా చూడకుండా దాదాపు 10 మందికి వరకు కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆటో సీట్లలో ఉండే వెనక భాగంలో 4 మాత్రమే కూర్చునేందుకు కంఫర్టబుల్గా ప్లేస్ ఉంటుంది. మరోవైపు విద్యార్థులకు కూడా స్కూల్ బ్యాగ్స్, టిఫిన్ బ్యాగ్స్ వీటన్నిటివి కూడా ఉంటాయి కాబట్టి 4కి మించి కూడా ప్రయాణించలేని పరిస్థితి. కానీ మనం చూసుకోవచ్చు ఆటోలో దాదాపు వెనక వైపే దాదాపు 5 మందిని కూర్చోబెట్టడం, దాని ముందు ఉన్న చిన్నపాటి ఒక రాడ్ పైన కూడా మరొక 4ని కూర్చోబెట్టి డ్రైవరింగ్ సీట్లో కూడా ఆ డ్రైవర్ కూర్చోవడానికే సరిగ్గా ఉండని ఆ సీట్లో డ్రైవర్కు కుడి వైపున ఎడం వైపున కూడా మరో 2 స్టూడెంట్స్ను కూడా కూర్చోబెట్టుకొని ట్రావెల్ చేసే పరిస్థితి మనం చూసుకోవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.